ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, సకల దోష దగ్ధ తులాభార కాల భైరవాయ నమో నమః. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేషు, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కనుక అమ్మను స్మరిద్దాం, అమ్మను ధ్యానిద్దాం. ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాకాంబరి స్వరూపంలో పూజ చేసుకుందాం. జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం. 1వ తారీఖు 10వ నెల 2024 నుండి 15/10/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, విశేషంగా మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి. 3 గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో సంచార స్థితి. తులారాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మహాలయల అమావాస్య సందర్భంగా ధనుసు రాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన అర్ధాష్టమ రాహు దోషాలు తొలగించుకొని పితృదేవతల కాశీలు ఎలా పొందుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, భా, బి, బు, ధా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. అంటే గతించినటువంటి పెద్దవారందరికీ వారికి తృప్తికరమైనటువంటి ఆహార నైవేద్యాలను ఏర్పాటు చేసుకొని నల్లనువులు దర్భలను వదిలేసి యథాశక్తిగా శనగపప్పుతో కూడుకున్నటువంటి భక్ష్యాలు కానీ, పాయసాలు కానీ, ఉండ్రాళ్ళు కానీ, పాయసం లాంటిది చేసి సునకపు మహారాజు గారికి కనుక కుక్కకు ఏర్పాటు చేయడం, అలాగనే కాకులకు ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం, బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలను, తెలుపు రంగు వస్త్రాలను దానం చేయించడం, ప్రవహించే నీటిలో నవధాన్యాలను చల్లడం, గోవుకు శనగపప్పుతో కూడుకున్న పదార్థాన్ని ఆవుకు ఆహారంగా ఏర్పాటు చేయడం వలన పితృదేవతలు వారి రూపంలో, గోవు రూపంలో, బ్రాహ్మణుడు రూపంలో, కాకి రూపంలో, సునకపు మహారాజు రూపంలో సేవించడం వలన పెద్దవారి యొక్క ఆశీస్సుల చేత అనుకుంటున్న అన్ని పనులలో ధనుసు రాశి వారు విజయానికి సొంతం స్వాగతం పలకడానికి ఇది ఒక వేదిక అని చెప్పి గమనించాలి. వీరికి తృతీయంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో విభేద
పరిస్థితులు. అర్ధాస్తమ రాహు, మీరు ఎవరైతే బాగా నమ్ముతారో మీ తల్లిదండ్రులని, అత్తమామలని, బావమర్దులని, ఆడపడుచులని చెప్పి నావాలని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ వారేమనుకుంటున్నారయ్యా అంటే, నీ దగ్గర ధనం ఉన్నంత వరకే మీరు వారు. ఒక్కసారి మీ దగ్గర ధనం అయిపోయిందని క్షణం తెలుసుకోగానే మీరు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడం, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అని చెప్పి మాయ మాటలు చెప్పే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక సమయాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే ధనుసు రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య పొంచి ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు, స్వల్పమైన ఆటంకాలు అనేకంగా ఉన్నాయని చెప్పి గమనించాలి. సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య, దూరవాయు ప్రయాణాల మధ్య అనేక అవరోధాలు పొంచి ఉన్నాయి. నమ్మకమే జీవితం. నమ్మకం లేని చోట భార్యాభర్తలు ఉండలేరు, ప్రేమికులు ఉండలేరు, పార్ట్నర్షిప్ జీవన విధానాన్ని పొందలేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. పంచభూతాలతో, నీటితో చెలగాటమాడవద్దు, యంత్రాలతో చెలగాటమాడవద్దు. పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోగలిగితే ఇంతకు మించిన గౌరవం లేదు అని చెప్పి గమనించాలి. కింద స్థాయి వారు కదా అని చెప్పి నోరు జారారా, ఆ తదనంతమే మీ శత్రువులు మీరే తయారు చేసుకుంటున్నారు అని చెప్పి తస్మాత్ జాగ్రత్త ధనుసు రాశి జాతకులు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, ప్రమోషన్స్ రాబోతున్నాయి. లాభస్థానంలో శుక్ర భగవానుడు, నూతన వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, ఆనందం, ఆధ్యాత్మికతం ధనుసు రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారందరికీ నూతనమైన సినిమా అవకాశాలు, కొత్త పత్రికలలో అవకాశాలు రాబోతున్నాయి. కనుక వచ్చే అవకాశాన్ని, ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ధనుసు రాశి వారి తిరుగులేనటువంటి విజయకేతనం ధనుసు రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 2వ తారీఖు 10వ నెల 2024 భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య బుధవారము. సాక్షాత్తుగా హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము, విఘ్నేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము కారణం చేత అదే కాకుండా మహాలయాల అమావాస్య అంటారు. అంటే మనకు బహుళపక్షము ప్రారంభం అయినప్పటి నుండి అమావాస్య వరకు గతంలో గతించినటువంటి మన పెద్దలు వారు ఏ తిథి రోజైతే పరమపదింపజేశారో, లేకుంటే ఏ రోజైతే పరమపదింపజేశారో మనము ఆ రోజును గుర్తుపెట్టుకొని వారికి స్వయంపాక కార్యక్రమాలను, మన సనాతన సాంప్రదాయము, మన ఆచార వ్యవహారాలు, ప్రాంతాలను బట్టి వాళ్ళను, పెద్దవాళ్ళను తృప్తిపరచడం కోసం ఏమే కార్యక్రమాలు చేస్తామో చేయాలి. అలా పరిసర ప్రభావం చేత కుదరలేనటువంటి వారందరికీ ఈ యొక్క అమావాస్య తిథి యందున తప్పకుండా ఆ గతించిన వారిని స్మరించుకొని వారి ఆత్మ తృప్తి కోసమే ఏదైతే కార్యక్రమాలు చేస్తామో మనకు వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే బ్రాహ్మణుడికి కానీ స్వయంపాకం దానం ఇవ్వడము, గోమాతకు పచ్చడి గడ్డిని, తౌడు లాంటివి ఏర్పాటు చేయడము, పక్షులకు అనగా కాకులకు ప్రత్యేకంగా అన్నం వండి వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేయడము, బీదలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, శునకపు మహారాజులకు అనగా కుక్కలకు దానం చేయడం వలన గతించిన వారు ఆ రూపంలో వచ్చి వారు స్వీకరించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అనేటువంటిది సనాతన ధర్మం చెప్తుంది. కనుక మనం అందరము కూడా గతించిన వారిని స్మరిద్దాం, వారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ యొక్క పెద్దవారి యొక్క గోత్రనామాలను పంపించినట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక మీ ఈ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్, వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. ఇంకొంచెం శక్తి కలిగింది కాశీలో ఏర్పాటు చేయడం, ఇంకొంచెం వెసులుబాటు కలిగింది మనకు గోకర్ణ క్షేత్రంలో మహాదేవుడి యొక్క ఆత్మ శివలింగం అక్కడ ఉంటుంది. కనుక అక్కడ చేసుకోవడం వలన కూడా వారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అలాగే ఈ సంవత్సరం మనము గోకర్ణ క్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించి గోకర్ణ క్షేత్రంలో స్వామివారి యొక్క ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం. శివుడి యొక్క ఆశీస్సులు అంటే కైలాసం నుంచి తీసుకొచ్చినట్టు మహాలింగం అక్కడ ఉంది కనుక వారి అందరినీ కూడా, శివైక్యం చెందిన వారందరినీ కూడా
ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సుల కోసమే ప్రయత్నం చేద్దామని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క ఆశ్వీజ మాసం అంతను కూడా అంటే మనకు 2వ తారీఖు అమావాస్య అయిపోయింది. 3/10/2024 నుండి దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. అలాగనే 9వ తారీఖున షష్ఠి బుధవారము మూలా నక్షత్ర సందర్భంగా 3 సంవత్సరములు పడినటువంటి చిన్నపిల్లలకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరూ కూడా మహాసరస్వదేవి అలంకారం రోజున చిన్నపిల్లలకి అందరికీ కూడా అక్షరాభ్యాసం చేయించి వారిని పాఠశాలకు పంపించినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే 11వ తారీఖున అష్టమి, దుర్గాష్టమి, కాళాష్టమి అని చెప్పుకుంటాం. అనగా అష్టమి రోజున ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, వాహనాలు, ఇళ్లకు, వ్యాపార సంస్థలకు మనము ఆయుధ పూజ చేసి ఒక గుమ్మడికాయను నిమ్మకాయను ఛేదింపచేయడము, పెరగన్నాన్ని నైవేద్యంగా పెట్టుకోవడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే 12వ తారీఖున విజయదశమి పండగ కనుక విజయం కలిగించడం కోసం మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయం పరుచుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకొని నమస్కారం చేసుకొని పనులు ప్రారంభించడం వలన జయోహో విజయోహో అనేటువంటి శక్తి మనందరికీ కలుగుతుందని చెప్పి గమనించాలి. ఆ రోజు సాయం సంధ్యా కార్యక్రమంలో శమీ వృక్షపు పూజ చేసుకొని ఆ యొక్క బంగారాన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవడం, తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు, సన్నిహితులకు ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవడం వలన మనకు సర్వత్రా ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింపచేయాలి. ఒక తెల్లటి పేపర్ పైన ఎరుపు పెన్ను చేత కానీ పసుపు రంగు పెన్నుతో కానీ ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఆ వృక్షదేవత దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని రావాలి. ఓం శమి శమైతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజితాదేవ్యై నమోస్తుతే అనేటువంటి మంత్రాన్ని 27 సార్లు ఉచ్చరింప చేసుకొని అక్కడ అమ్మవారి దగ్గర ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవడం వలన రాముడు ఎంతటి విజయాన్ని పొందాడో మనకు కూడా అలాంటి విజయాన్ని ప్రసాదించమని అమ్మవారిని కోరుకుందాం. కనుక ఈ అక్టోబర్ మాసంలో అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం కనీసం ఈ 9 శరన్నవరాత్రుల రోజుల ఆవాసం ఉండడం, భగవంతుడు అమ్మవారి యొక్క సేవలో ఉండడం, లలిత సహస్రనామ పారాయణ వినడం, ఏది మంత్రాన్నైనా ఒక మంత్రాన్ని సాధన చేయడం వలన మనకు అద్భుతమైనటువంటి ఆయుర్శక్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క ఆశ్వీజ మాసంలో ఈ యొక్క దుర్గాష్టమి అంటే ఆ అష్టమి రోజున కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళికామాత యొక్క ఆశీస్సులు మనకు కావాలి అన్నట్లయితే ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదంగా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటే కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క పాత్రను మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ యొక్క పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రతో ఉపయోగాలను ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఇలా ఒక్కసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఓంకార శబ్ద ధ్వరితాన్ని మనం ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింప చేసుకోవడం, గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో దేశంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళుమంటూ మన ఇంటికి రావడం, ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండడం, నరదృష్టి, శత్రు ప్రభావాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగా ప్రతిరోజు ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఉదయం 12 సార్లు, సాయంత్రం 12 సార్లు ఆ యొక్క శబ్దం చేయడం వలన అద్భుతమైన ఐశ్వర్యం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము
మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం, ఒక కాళభైరవ సౌభాగ్యం ముడుపును కట్టడం, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా వీడియో కాల్ ద్వారా మీకు ప్రత్యక్ష ప్రసారం చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగా ఈ యొక్క అక్షయ పాత్రను ఎవరైతే సొంతం చేసుకుంటారో 12 నెలలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాళభైరవ స్వామివారు ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామివారి యొక్క పూజా కార్యక్రమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తిథి అంటే డేటు, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ సంచార స్థితిని తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు మన యొక్క జాతకాన్ని ముందస్తుగా తెలుసుకొని భవిష్యత్తులో ఎలాంటి మార్పులు, మంచి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో తెలుసుకొని జీవిత గమన ప్రయాణంలో మనం ప్రయాణం చేయగలిగినట్లయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించడం, ఆనందకరమైన జీవితానికి మనము స్వాగతం పలకడం, అష్ట కష్టాలకు స్వస్తి పలకడం, అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ని వాట్సాప్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా? ఎందుకు వివాహం అవ్వడం లేదు? జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేటి వధువు కానీ వరుడు యొక్క జాతకాన్ని, మన యొక్క అబ్బాయి అమ్మాయి జాతకాన్ని గణాలు గుణాలు ఎలా కలుస్తున్నాయో తెలుసుకుందాం. వివాహ తదనంతరం వీరి యొక్క వైవాహిక జీవితం సంతాన యోగము, గృహయోగము, వ్యాపార యోగము, సామ్రాజ్య పట్టాభిషేక యోగము అలాంటి ఎన్ని యోగాలు ఉన్నాయో కూడా ముందస్తుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగనే భార్యాభర్తలు తరచుగా గొడవ పడడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండడం, ఒకరు చెప్తే మరొకరు వినకపోవడం, పెద్ద మనుషులని పంచాయతీ అని విడివిడిగా ఉండడం, అలాగనే నిత్యము పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలతో బాధపడుతున్నారా? మీరు ఒక్కసారి భార్యాభర్తల యొక్క జాతకాన్ని ఒక్కసారి పంపించినట్లయితే చిన్న చిన్న అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నం చేసుకొని పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శరణవరాత్ర దేవత అర్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ఆధ్యాత్మికమైన సలహాలు ముందస్తుగా మీరే వినాలనుకుంటున్నారా? అయితే పైన ఆల్ అనే బటన్ను తెలియచేయండి. అలాగనే గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.